మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధనం మూలం విధం జగత్తు. ప్రపంచమంతా కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంది. ఎవరైనా సరే జీవితంలో తొందరగా ధనవంతులు అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. మేము జీవితంలో తొందరగా కోటీశ్వర్లు అవ్వాలని భావిస్తూ ఉంటారు. మరి జీవితంలో తొందరగా కోటీశ్వర్లు అవ్వాలంటే ఏం చెయ్యాలి? మీ యొక్క రాశిని బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలను పాటించాలి అని జ్యోతిష్య శాస్త్రంలో తెలియచేయబడింది. మీరు కుంభరాశిలో పుట్టారా? అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సూచనలు పాటించాలి. ఆ యొక్క సూచనల వలన లక్ష్మీ కటాక్షం సిద్ధించి తొందరగా కోటీశ్వర్లు అవుతారు. కుంభరాశిలో పుట్టిన వారు ఎవరైనా సరే తూర్పు సింహద్వారం ఉండేటటువంటి ఇంటిలో కానీ, ఉత్తర సింహద్వారం ఉండేటటువంటి ఇంటిలో కానీ నివాసము ఉండాలి. అలా ఉన్నట్లు అయితే లక్ష్మీ కటాక్షము సులభంగా కలుగుతుంది. కానీ కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దక్షిణ సింహద్వారం ఉన్నటువంటి ఇంటిలో ఉండకూడదు. దక్షిణ సింహద్వారము ఉన్నటువంటి ఇంట్లో ఉంటే మాత్రము కుంభరాశి వారికి ధనాదాయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. లక్ష్మీ కటాక్షము తగ్గుతుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైనా సరే ఇంటిలో ఆగ్నేయ దిక్కులో పూల మొక్కను పెంచాలి. మీ ఇంటి యొక్క ఆవరణలో మీరు పూల మొక్కలను పెంచాలనంటే ఎక్కడ పెంచాలనంటే కనుక ఆగ్నేయము ఎక్కడ ఉందో చూసుకొని ఆగ్నేయంలో పూల మొక్కను పెంచుకోవాలి. లక్ష్మీ కటాక్షము అమోఘంగా కలుగుతుంది. అందులోనూ మీ ఇంటి యొక్క ఆవరణలో ఆగ్నేయ దిక్కులో ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి చెట్టు ఏమిటంటే మందార చెట్టు. కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే మీ ఇంటి యొక్క ఆవరణలో ఆగ్నేయం వైపు మందార చెట్టు వేయండి. ఆ చెట్టు మొదట్లో నీటిని పోయండి. ఇలా కనుక చేసినట్లు అయితే అఖండ ఐశ్వర్యం కలిగి తొందరగా జీవితంలో కోటీశ్వర్లు అవుతారు. అదేవిధంగా కుంభరాశి వారు ఎప్పుడైనా సరే హనుమంతుడి యొక్క ఆలయానికి వెళ్ళి హనుమంతుని యొక్క ఆలయం యొక్క ప్రాంగణంలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశము ఉన్నట్లు అయితే మీ చేతితో రావి మొక్కను నాటండి. హనుమంతుని యొక్క ఆలయ ప్రాంగణంలో రావి చెట్టును నాటి దానికి మీరు కనుక నీటిని పోస్తే మీకున్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. తొందరలోనే ధనవృద్ధి కలుగుతుంది. ధనవంతులు అవ్వటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా కుంభరాశి వారు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే చెట్లను నరకకూడదు. మీకు ఎంత అవసరమైనా సరే సాధ్యమైనంత వరకు చెట్లను మాత్రం అస్సలు నరకండి. పెంచి పోషించండి. దేవతా వృక్షాలను మీరు ఎంత పోషిస్తే మీరు అంత తొందరగా కోటీశ్వర్లు అవుతారు. రావి, మర్రి, వేప ఇలాంటి దేవతా వృక్షాల దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని నీళ్లు పోయటము, ప్రదక్షిణలు చేయటము చెయ్యండి. ఇలా కనుక చేసినట్లు అయితే దేవతా వృక్షాల యొక్క అనుగ్రహం వలన తొందరగా కోటీశ్వర్లు అవుతారు. కుంభరాశి వారికి ఇది చాలా ముఖ్యం. కుంభరాశి వారు ఎవరైనా సరే మీరు వృక్షాలను ఎంత పూజిస్తే అంత తొందరగా కోటీశ్వర్లు అయి తీరుతారు. పరిహార శాస్త్రంలో చెప్పబడింది. కుంభరాశి వారు ప్రతిరోజు కూడా జపించుకోవలసినటువంటి చిన్న మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం సహ గురవై నమః. ఇది మంత్రం. ఓం సహ గురవై నమః. ఈ యొక్క మంత్రాన్ని రోజు వీలున్నన్న సార్లు స్మరించుకుంటూ ఉండండి. తొందరగా మీకు ధనయోగం సిద్ధిస్తుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే ఇంటిలో కుబేర యంత్రాన్ని ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది. కుబేర యంత్రం వలన అఖండ ధనప్రాప్తి, అఖండ ఐశ్వర్యము కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.